నమస్కారం అందరికి. సో కొన్ని కొన్ని ఇయర్స్ కష్టం అండి ఇది. మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్ లో చెప్తానో కూడా తెలియదు, అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటారు. లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ దర్. నేను థియేటర్స్ కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి లైక్ ఒక 7 minutes సాంగ్ వస్తుంది ఇంట్లో. అండ్ ఆఖరి స్లైడ్ కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు అసలు నిల్చొని కూడా నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం, అంటే ఎన్ని భయాలు, ఎంత ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ, పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అంత అటెన్షన్ పెడతారా అని చూసి అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అదంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి, అరే ఇది అండాలి కదా వీళ్ళకి, ఇది చేరింద్రా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న. దీని యొక్క నేను ఇంతే చేయి తీసుకునే స్కోప్ నువ్వే ఇచ్చిన వాడు. నా మొత్తం పాట తాలూకు యూనో యువర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్కరు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సార్లు ఆ లిరిక్స్ ని ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్ కి అసలు ఇన్స్ట్రుమెంట్స్ కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాయి, ఎందుకంటే అన్న మాట్లాడాలి అని. సో మా అందరి కష్టం సినిమా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ అక్కడ అన్ని ప్లేస్ అవుతున్నాయి. అండ్ మేము ఒక 11 సాంగ్స్ చేసాం. దాంట్లో సరే నన్ను కనెక్ట్ కాకపోయినా ఫోటోగ్రఫీ కనెక్ట్ అవుతారేమో, అది కాకపోయినా ఇది ఉంటుంది. అదే సినిమాలో అంటారు కదా, అక్కడ పెట్టాము లారీని, అక్కడ నుంచి తప్పించుకుంటే ముందరికి వెళ్తే అక్కడ ఇంకొక 4 రౌడీలు ఉన్నారు, ఇలా ఒక్కొక్క చెక్ పోస్ట్ అంటే అలా పెట్టుకుంటూ వచ్చినాం. బికాస్ వి ఆల్ వర్క్ హార్డ్ అండి. అంటే చాలా సార్లు సినిమా వెనకాల నుంచి ఇట్లా ఒకసారి చూసుకొని ఇది బాగుందా బాగాలేదా అని ఫిల్టర్ రావడం చాలా కష్టం. అండ్ వీఆర్ హోల్డింగ్ ఫర్ ఆల్ దోస్ 11 సాంగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను థియేటర్ విజిట్స్ కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇట్లా 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 ఉండి చెప్పాలని వస్తున్నాయి ఇంకా అన్ని సెకండ్స్ అని. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ లిటరలీ ఎంజాయ్. ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు నిజంగా చెప్పారో తెలియదు. దేర్ వాజ్ ఏ కపుల్ నాకు మెయిల్ చేసి, మెయిల్ ఐడి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో ఆ మెయిల్ లో చేసి ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అండ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ సార్టింగ్ ఒక తొందరలో. నేను సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ఇలా చేశాను అడిగాను. బ్రో ఐ థింక్ వీఆర్ సాల్వింగ్ ఇట్ అని చెప్పేసి ఈయన మెసేజ్ ఉంది. ఇప్పుడు నాకు మెయిల్ లో అమ్మాయి పంపింది, ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు, మెయిల్ లో షీ వాజ్ రైటింగ్ మచ్ మోర్. ఇతను ఇంతవరకు లైఫ్ లో నన్ను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఆగి నా ప్రాబ్లం ఆయన వినలేదు అని చెప్పి. కావాలంటే నేను స్క్రీన్ షాట్ కూడా చెప్తా, అమ్మతో చెప్తున్నా. సో అట్లా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లవ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఇట్ మీన్స్ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మాకు అందరు మీరు చెప్పడం వల్లే సినిమా ముందుకెళ్తుంది. అది నేను కల్లారా ఫస్ట్ టైం చూస్తున్నా, అది ఒక మౌత్ టాక్ అనేది నిజంగా ఇంత అవుతుందని రోజంతా కోరుకుంటున్నా. అండ్ అది నిజం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి.